అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందామండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. వీలైతే నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయండి. మీరు చేసే ప్రతి మెయిల్ నేను చదువుతాను. మేబీ రిప్లై ఇస్తానో లేదో తెలియదు, కానీ ఆ టైంకి అలాగే నాకు వచ్చే వాట్సాప్కి వచ్చే ప్రతి మెసేజ్ నేను చదువుతాను. మేబీ రిప్లైస్ ఇవ్వలేకపోవచ్చు, నేను వచ్చే కాల్స్ ఆన్సర్ చేయలేకపోవచ్చు, కానీ ప్రతి మెసేజ్ చదువుతాను. రోజుకు ఒక 2000, 2500 మెసేజ్లు వచ్చినా అన్నీ చదువుతాను. సో నా వాట్సాప్ నెంబరు 7207071231. ఈ నెంబర్ మన ఛానల్ వాట్సాప్ నెంబరు. ఎవరైనా సేవ్ చేసుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు జస్ట్ మెసేజ్ చేయండి. రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం, ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ, మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. ఇది అత్యంత కీలకమైన విషయం అండి. ఎస్సీ వర్గీకరణ దాదాపుగా 30 ఏళ్ల పోరాటం. ఎస్సీల్లో ఉపకులాలు ఉన్నాయి, వాటిని వర్గీకరించి ఎస్సీలకు కేటాయించిన 15% రిజర్వేషన్ని కూడా వర్గీకరించి డివైడ్ చేసి ఇవ్వాలి అనేది 30 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటం. ఎస్సీల్లో ఉన్న ఉపకులాల్లో కూడా ఒక వర్గం బాగా ఎక్కువ మంది జనాభా, ఒక వర్గం తక్కువ మంది జనాభా. సో దానివల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ వాదన. సో దానికి తగ్గట్టు ఉపకులాలకు కూడా కొన్ని రిజర్వేషన్లు కేటాయిస్తూ మాల సామాజిక వర్గానికి 7.5%, మాదిగ అండ్ ఉపకులాలకి 6.5%, రెల్లి అండ్ ఉపకులాలకి 1% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్రం యూనిట్గా మొన్న మంత్రిమండలిలో దాన్ని ఆమోదించారు. మొన్న అంటే అంత ముందు రోజులే. సో దాని మీద గవర్నర్ సంతకం చేశారు. అది గెజిట్గా జీవో జారీ అయింది అండ్ ఆర్డినెన్స్ కూడా వచ్చింది. నిన్న అఫీషియల్గా ఆర్డినెన్స్ జారీ వచ్చిందనమాట. జీవో నెంబర్ 19 నోటిఫికేషన్ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిపాదేవి నిన్న విడుదల చేశారు. అలాగే సరే, ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నాం, అందరికీ తెలిసే ఉంటుంది. ఇక సుప్రీంకోర్టు గత వారం ఒక తీర్పు ఇచ్చింది కదా, ఏ అంశం మీద తమిళనాడు వాళ్ళు 10 బిల్లులు గవర్నర్ గారికి పంపిస్తే ఆయన దాదాపుగా 2 ఏళ్లకు పైగా ఆయన దగ్గర పెట్టుకున్నారు, ఆమోదించలేదు అండ్ తిరస్కరించలేదు. చివరికి రాష్ట్రపతికి పంపించి చేతులు దులుపుకున్నారు. సో ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు బిల్లులకు 3 నెలలు కాలపరిమితి విధించింది. 3 నెలల్లోగా మీరు నిర్ణయం తీసుకోండి, లేకపోతే నా దగ్గరికి రండి నేరుగా అని చెప్పి ప్రభుత్వాలకు ఆదేశించింది, రాష్ట్ర ప్రభుత్వాలకి. ప్లస్ ఆ 10 బిల్లులను కూడా చట్టాలుగా చేసేసుకోవచ్చు అని చెప్పింది. అలాగే రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు కాలపరిమితి విధించింది. మీ దగ్గరకు వచ్చిన బిల్లులను మీరు 3 నెలల్లోగా క్లియర్ చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే, దీనిలో మారు మాట లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా చెప్పడంతో ఆ సుప్రీంకోర్టు తీర్పు మీద, ఆ కామెంట్స్ మీద ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు, ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణని ప్రయోగించరాదు, జడ్జీలు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారా, ఏం జరుగుతోంది, ఎటు వెళ్తున్నాం, జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందో అనుకోలేదు. ఉపరాష్ట్రపతి ధన్కడ్ తీవ్ర వ్యాఖ్యలు. అయితే నేను అనుకోవడం, ఆయన వ్యాఖ్యల వెనక బీజేపీ పెద్దలు లేరు అని అనుకోకూడదు, ఖచ్చితంగా ఉండే ఉంటారు. అవి ఆయన వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ అయితే కాదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, కానీ ఆ కామెంట్స్ చేసే ముందు ఆయన బహుశా పెద్దలను సంప్రదించే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కామెంట్స్ చాలా సంచలనమైన కామెంట్స్, రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే కామెంట్స్. వ్యవస్థల మధ్య ఎప్పుడైనా పోరు జరిగితే అది రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్తుంది, రాజ్యాంగ వ్యవస్థల మధ్య పోరు జరుగుతున్నప్పుడు. సో సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఆదేశించవచ్చా లేదా అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సాధారణంగా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశించకూడదు. సుప్రీంకోర్టు వాళ్ళ చట్టం, వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు. ఆ తీర్పుని కొట్టేసే లేదా రద్దు చేసే లేదా వాయిదా వేసే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. మీకు ఫక్తి ఉదాహరణ, ఫలానా వ్యక్తికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది అనుకుందాం. అతను రాష్ట్రపతికి లేఖ రాస్తాడు క్షమాభిక్ష కోరుతూ. అతనికి రాష్ట్రపతి క్షమాభిక్ష విధించవచ్చు, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రాష్ట్రపతి నిలిపేయచ్చు కూడా. సో రాష్ట్రపతే కదా పవర్ఫుల్, మరి సుప్రీంకోర్టు ఏంటి రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తుంది, రాష్ట్రపతికి నిర్దేశిస్తుంది అని జగదీప్ ధన్కడ్ నిన్న వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ కొన్ని అంశాల్లో ఏదైనా సరే ముగ్గురికి రాజ్యాంగమే బాస్. అసలు రాష్ట్రపతికి 3 నెలల కాలపరిమితి ఉందా లేదా?
నిజంగా 3 నెలల కాలపరిమితి ఉంటే రాజ్యాంగంలో రాసి ఉంటే ఇదిగో ఏవైనా బిల్లులు రాష్ట్రపతి దగ్గరికి గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 నెలల్లోగా క్లియర్ చేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంటే సుప్రీంకోర్టు చెప్పిన మాట రాష్ట్రపతి వినాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న పాయింట్నే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి. ఒకవేళ అక్కడ 3 నెలల కాలపరిమితి లేదనుకోండి, సుప్రీంకోర్టు కూడా చెప్పడానికి లేదు, సుప్రీంకోర్టు కూడా అలా డిక్టేట్ చేయడానికి లేదు. అప్పుడు వీళ్ళు రాజ్యాంగ సవరణ చేయాలి. ఇదిగో ఈ పాయింట్లో ఈ ఆర్టికల్లో ఈ గవర్నర్కి రాష్ట్రపతికి 3 నెలల కాలపరిమితి అనే రాజ్యాంగ సవరణ చేసి దాన్ని పార్లమెంట్లో ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేస్తే అప్పుడు అది ఒక రూల్ ఆఫ్ లా కిందకు వస్తుంది. సో ఇది చాలా పెద్ద, చాలా సంచలనమైన అంశం. అంత ఆషామాషిగా మనం మాట్లాడే అంశం అయితే కాదు. నేను కొంచెం చదివి కొంతమంది నిపుణులతో మాట్లాడి ఈరోజు మధ్యాహ్నమో సాయంత్రమో ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తానండి. ఆసక్తి ఉన్న వాళ్ళు చూద్దురు. కానీ సో నిన్న ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అవే సెన్సేషన్. ఇదిగోండి, సుప్రీంకోర్టుకు అధికారం అనుక్షిపణలా, ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది, ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు, జడ్జీలు అతీతమా, చట్టాలు చేసేది వారే, అమలు చేసేది వారే, వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు. అలాగే ఆ కామెంట్స్ని ఈవెన్ మన మాయాబజార్ పత్రికలో కూడా హైలైట్ చేసినట్టున్నారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేమని ఇక్కడ రాశారు. సో అది ఒక కీలకమైన అంశం. ఈవెన్ ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారండి. వర్గీకరణకు జై, డిఎస్సికి సై, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ, 20 లేదా 23న నోటిఫికేషన్. అమల్లోకి వచ్చిన వర్గీకరణ కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోద ముద్ర, డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సుగమం, 16,347 పోస్టుల భర్తీకి శ్రీకారం. సో ఈ నెల 20 లేదా 23వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందంటండి. అభ్యర్థులందరూ రెడీగా ఉండండి. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు, వయో పరిమితిలోను అభ్యర్థులకు ఊరట, 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంపు, స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడిగా విడుదల కానున్న ప్రకటన. బాగుందిగా. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం. సో అది ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 45 రోజుల్లో మొత్తం ఎగ్జామ్ ఉంటుందంట. ప్లస్ వయో పరిమితి కూడా 42 నుంచి 44కి పెంచారంట. గుడ్ న్యూస్ అది ఒకటి ఇచ్చారనమాట. సో ఎస్సీ వర్గీకరణ, మెగా డిఎస్సి అండ్ ఉపరాష్ట్రపతి మాటలు పక్కన పెట్టేస్తే మే 2వ తేదీన అమరావతికి నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం వెనుక, వెలగపూడిలో సచివాలయం ఉంది కదా, ఆ వెనుక ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపుగా 5 లక్షల మందితో ఆ సభను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నరేంద్ర మోదీ గారితో సహా పలువురు కేంద్ర మంత్రులు, కొన్ని ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరై భారీగా జన సమీకరణ చేసి దేశవ్యాప్తంగా ఒక సిగ్నల్ ఇవ్వడానికి, ఇదిగో మా అమరావతి రాజధాని సగర్వంగా మేము మళ్ళీ నిర్మాణం చేపడుతున్నాము అని ఒక సిగ్నల్ ఇవ్వడానికి, రాష్ట్ర ప్రజలకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడానికి, పాజిటివ్ ఎనర్జీ నింపడానికి ప్రభుత్వం ఈ సభని ఒక పొలిటికల్ సభలాగా, సాధారణంగా రాజకీయ నాయకుల సభలు అయితే, రాజకీయ పార్టీల సభలు అయితే లక్షలాదిగా జనాల్ని తరలిస్తారు. ప్రభుత్వాలు నిర్వహించే సభకు లక్షలాదిగా జనాల్ని తరలించరు. కానీ ఇక్కడ ప్రభుత్వమే 5 లక్షల మంది ఈ సభకు వస్తారని, రావాలని టార్గెట్గా విధించిందనమాట. దానికి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో జనం మొబిలైజేషన్ కోసం టార్గెట్ పెట్టారు. ఇక రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు వచ్చిందండి. పిన్న వయసులో కేంద్ర మంత్రిగా తనదైన ముద్ర. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈడబ్ల్యూఎఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్లో ఒకరిగా ఎంపికయ్యారు. తమ రంగాల్లో ప్రతిభా సామర్థ్యాలు కనబరుస్తూ సమాజంపై ప్రభావం చూపుతున్న 40 ఏళ్లలోపు వారికి ఈడబ్ల్యూఎఫ్ ఈ అవార్డు ఎంపిక చేస్తోంది. దానిలో రామ్మోహన్ నాయుడు గారికి కూడా వచ్చిందనమాట. చిన్న వయసులో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనేది అది. దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తు, వాటిలో 793 కోట్ల విలువైన 407 హెక్టార్ల సున్నపురాయి గనులు జగన్ అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న ఈడీ. సో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో భాగంగా ఉన్న దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ నిన్న జప్తు చేసింది. సుమారుగా 793 కోట్ల విలువైన 407.05 హెక్టార్ల సున్నపురాయి గనులతో పాటు మరికొన్ని ఆస్తులను కూడా జప్తు చేసిందంటండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కథ కొనసాగుతూనే ఉంటుంది. ఆయన బెయిల్ మీద బయట ఉంటాడు, కానీ ఆయన ఆస్తులకు సంబంధించి జప్తులు, కేసులకు సంబంధించి మూమెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పోలవరంలో నాణ్యతపై 3వ పక్షానికి బాధ్యతలు, ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటుకు టెండర్లు, విదేశీ నిపుణుల సిఫార్సులతో చర్యలు, 2 సంస్థల ముందుకు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత నియంత్రణ పర్యవేక్షణ బాధ్యతలను మూడో పక్షానికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దే సదరు సంస్థ ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకొని విదేశీ నిపుణులు, కేంద్ర జల సంఘం, జలవనరుల అధికారులు నిర్దేశించిన మేరకు పనులను పరీక్షించి ఫలితాలు సమర్పించాల్సి ఉంటుందంట. కొన్న వెంటనే ఆస్తి పన్ను మార్పు. విజయవాడలో ప్రయోగాత్మకంగా ఆటోమేటేషన్ అమలు. పట్టణాలు, నగరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు జరిగే విధానాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిందంటండి. సో ఇది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం ఆస్తి కొన్న తర్వాత ఎన్నో సంవత్సరాలకు కానీ దానికి మార్పు జరగదు. దానికోసం కార్యాలయాల చుట్టూ తిరగాలి. అలా కాకుండా రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణమే వాళ్ళ పేరు మీదే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా హైకోర్టు విచారణకు అవరోధం, బాధ్యులపై చర్యలకు న్యాయమూర్తి ఆదేశం. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ మంచి వార్త రాశారండి. అమ్మలేదు, చదువులమ్మే అన్నీ. వాళ్ళు 5 ఆడపిల్లలు, తల్లిదండ్రులు లేరు. తల్లి మరణించింది, తండ్రి ఏమో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆడపిల్లలు 5 కూడా చదువుకుంటున్నారు. పెద్ద పాప ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుకుంటూ 983 మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్ బైపీసీలో పెద్ద అమ్మాయికి. చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడో ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది దాతల సాయంతో. ఆమెకు 10th క్లాస్లో 549 మార్కులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా 464 మార్కులు వచ్చాయంట. మామూలు విషయం కాదు కదా. సో అట్లా వాళ్ళ 5 కూడా బాగా ఉన్నతంగా చదువుకుంటున్నారు. ఉన్నత విద్యకు చేయూత కోరుతున్న బాలికలు అని ఇచ్చారు. సో ఇటువంటి వాళ్ళని నారా లోకేష్ గారు అడాప్ట్ చేసుకుంటే మంచిది, లేదా ఎవరైనా దాతలు ఇటువంటి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు P4లో భాగంగా వీళ్ళని అడాప్ట్ చేసుకొని ఉన్నత చదువులు చదివిస్తే చాలు. మిరప రైతుకు మిగిలేది కన్నీరే. పెరిగిన పెట్టుబడులు ఎకరాకు 3 లక్షలు, ఉత్పత్తి వ్యయం క్వింటాలకు 15,000, దక్కేది 10,000 నుంచి 13,000 లోపే. ఎకరాకు 50,000కు పైగా నష్టం. ఆందోళనలో రైతులు. మిర్చి రైతులు మాత్రం ఈ సంవత్సరం దెబ్బతినేశారండి. చాలా దారుణంగా దెబ్బతినేశారు. అనూహ్యంగా రేట్లు పడిపోయాయి. కనీసం తక్కువలో తక్కువ 18,000 ఉండేది, కానీ ఈ సంవత్సరం 10,000, 12,000, 13,000 రేటు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడినా లాభం లేదు. దాంతో ఆయన సైలెంట్ అయిపోయారు, తప్పించుకున్నారు. ఇంకెవరూ దాని మీద ఏం మాట్లాడలేదు. సో మిర్చి రైతులు అమ్మలేక అమ్ముతూ నష్టపోతున్నారన్నమాట. ఉచిత క్రమబద్ధీకరణతో పేదలకు ఊరట. మొత్తం అందిన దరఖాస్తులు 11,000, 150 చదరపు గజాల స్థలాల కోసమే 6,500. అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేదలకు ఊరటనిస్తోందంట. మంచిది. ఇది సంగతి. కార్టూన్ చూడండి, వీళ్ళిద్దరు ముసలోళ్ళ గురించి. నువ్వే వెనక్కి వెళ్ళని వీళ్ళిద్దరు పొట్లాడుకుంటున్నారు. నేను తగ్గను నువ్వు తగ్గు, నేను తగ్గను నువ్వే తగ్గు అని చెప్పి ఇద్దరు కూడా. ఇద్దరికీ అధికారం చేతిలో ఉంది. అధికారం చేతిలో ఉన్నవాడికి అహంకారం కూడా తలలో ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు చూపిస్తున్నారనమాట. వాణిజ్య యుద్ధానికి భయపడేది లేదు చైనాపై 245% సుంకాల పెంపు అమెరికా. అధికారం చేతిలో ఉన్నవాడికి అహంకారం తలలో ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో వాళ్ళిద్దరు చూపిస్తున్నారు. సవాలు చేసి ముఖం చాటేసిన భూమన. నిన్న తిరుపతిలో ఇది గోశాల పరిశీలన అంతా నాటకీయ పరిణామాలు, డ్రామాలు. 2 పార్టీలు కూడా 2 రకాల డ్రామాలు ఆడాయి. టీడీపీ వాళ్ళేమో ముందే వెళ్ళారు, ఓన్లీ గన్మెన్లతోనే లోపలికి వెళ్ళారు గోశాల దగ్గరికి. మీరు రండి అని వైసీపీ వాళ్ళని రమ్మన్నారు. వైసీపీ వాళ్ళేమో మంది మార్బలంతో వెళ్ళడానికి రెడీ అయ్యారు. 2,000 మందికి పైగా జనాలతో వెళ్ళడానికి రెడీ అయ్యారు. దాంతో పోలీసులు ఒప్పుకోలే. మీరు సింగిల్గా వెళ్ళండి, వాళ్ళు సింగిల్గా వెళ్ళారు, మీరు కూడా సింగిల్గా వెళ్ళండి, జనాలను తీసుకువెళ్ళొద్దు అని. కానీ వాళ్ళేమో ఫస్ట్ ఏమో జనాలను తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఒప్పుకోకపోయేసరికి సింగిల్గా వెళ్ళడానికి రెడీ అయ్యారు, కానీ అప్పటికే టైం అయిపోయిందనమాట. సో దాంతో ఇదంతా కూడా ఒక డ్రామా. తిరుపతిలో గురువారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తిరుపతి గ్రామీణ మండలం ఎల్ఎస్ నగర్లోని తీతిదే గో సంరక్షణశాలలో 3 నెలల్లో 100కు పైగా ఆవులు మరణించాయని తీతిదే మాజీ చైర్మన్ వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడంతో వాటిని నిరూపించాలంటూ ఆ పార్టీ అధినేత జగన్తో పాటు కరుణాకర్ రెడ్డికి తెదేపా సవాల్ విసిరింది. ఉదయం 9 నుంచే తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, మదనపల్లి ఎమ్మెల్యేలు, ఆర్ఎన్ శ్రీనివాస్ ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వచ్చారు. దాంతోపాటు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అండ్ కొంతమంది నాయకులు వచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి రాలా.
ఆయన రావడానికేమో జనంతో పాటు వెళ్తానని ఆయన గోల. అక్కడ అంతా కూడా కొన్ని నాటకీయ పరిణామాలు, డ్రామాలు నిన్న మనందరం ఫాలో అయ్యాం కదా. ఇక పెద్దిరెడ్డి గారికి సంబంధించి పిఎల్ఆర్ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయంట. 2019 అక్టోబర్ నుంచి 2024 మే వరకు లావాదేవీల వివరాలు ఇవ్వండి, బ్యాంకు మేనేజర్కు నోటీసులు ఇచ్చిన సిట్. 19న విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు. సో మద్యం కుంభకోణంలో భాగంగా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని పెద్దిరెడ్డి గారికి ఒక ఉంది కంపెనీ. సో ఆ కంపెనీలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి భార్యకు వాటాలు ఉన్నాయి. సో ఆ కంపెనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంకు స్టేట్మెంట్లు మాకు ఇవ్వండి అని చెప్పి మేనేజర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇదొక కీలక పరిణామం అనుకోవచ్చు. అలాగే వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు. విచారణ ప్రక్రియ రికార్డింగ్కు ఆదేశించలేమని న్యాయస్థానం. మద్యం కుంభకోణం కేసులో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి. సీసీటీవీ కెమెరా ఉన్న చోటే వాంగ్మూలం నమోదు చేయండి. దర్యాప్తు అధికారికి స్పష్టీకరణ. రికార్డింగ్కు ఆదేశించలేము అన్నప్పుడు, సీసీటీవీ ఉన్న చోటే వాంగ్మూలం నమోదు చేయాలన్నప్పుడు రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. వీళ్ళు రాయడం తప్ప, హైకోర్టు చెప్పడం తప్ప. రికార్డింగ్ ప్రక్రియ, విచారణ ప్రక్రియ రికార్డింగ్కు ఆదేశించలేమని న్యాయస్థానం చెప్పిందంట. సీసీటీవీ కెమెరా ఉన్న చోటే వాంగ్మూలం నమోదు చేయండి అని కూడా న్యాయస్థానం చెప్పిందంట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సీసీటీవీ ఉన్న చోట రికార్డింగ్ అవుద్దుగా ఆటోమేటిక్గా. మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తనను విచారించే ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలంటూ వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 19న విచారణ సందర్భంగా అధికారులు తనపై చేయి చేసుకుని దుర్భాషలాడే ప్రమాదం ఉందని మిథున్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం మిథున్ రెడ్డి వాంగ్మూలం నమోదు ప్రక్రియను సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశంలో నిర్వహించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అది సో ఆడియో, వీడియో క్లారిటీ, స్పష్టమైన రికార్డు కాదు కానీ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, ఎందుకంటే అతని మీద చేయి చేసుకోకుండా ఉంటారని. అది కోర్టు చెప్పింది. సారు రాత మారుస్తున్నారు, కాలిగ్రఫీలో విశేష కృషి. సో చేతి రాత మారుస్తున్నారంటండి. ఒక గుంటూరు సమీపంలో పొత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉప్పాల రామ్మోహన్ రావు గారు చేతిరాత శిక్షణ ఇస్తున్నారంటండి. చాలా మంచి విషయం. ఇప్పటి వరకు 60,000 మందికి ఇచ్చారంట. సరే, ఈనాడు కాసేపు పక్కన పెడదాం, ఇది కూడా చూద్దాం. ఈ పేజ్ ఇవి నేషనల్ అంశాలే. ఇక్కడికి వెళ్తే సాక్షికి వెళ్తే మద్యం మాఫియా మూల విరాట్టు బాబే, నాడు బరి తెగింపు, నేడు దందా కొనసాగింపు. 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ, ఖజానా గండి కొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్లను మింగిన అక్రమాలు. 2014-19 మధ్య 25,000 కోట్ల అక్రమాలు అంట. మరి వీళ్ళు 2019-24 మధ్య చేతులు ముడుచుకున్నారా? ఆయన చంద్రబాబు గారిని ఏ కేసులో అరెస్ట్ చేశారు? అదేది ఫైబర్ నెట్ కాదు, ఏ కేసు ఆయన అరెస్ట్ చేసింది గుర్తు రావట్లేదు సడన్గా. అదే నైపుణ్య శిక్షణ, నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి కదా ఆయన అరెస్ట్ చేసింది. ఆ సిమెన్స్ కంపెనీకి 370 కోట్లు ఇచ్చారని ఆ కేసులో అరెస్ట్ చేశారు తప్ప ఈ మద్యం స్కామ్ మీద కాదు కదా. మద్యం స్కామ్ని 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిరూపించలేకపోయారు కదా. సో ఇదంతా కూడా పిచ్చిరాతలు అనమాట. అంటే వైసీపీ వాళ్ళు మద్యం కుంభకోణం చేశారు అని సిట్ విచారణ సీరియస్గా ఉండేసరికి, వైసీపీలో పెద్ద తలకాయల పేర్లన్నీ బయటకు వచ్చేసరికి వైసీపీ డిఫెన్స్లో పడిపోయి, ఇదిగో ఒక దొంగ దొరికిపోయిన తర్వాత నువ్వే దొంగ అని ఎదురుదాడి చేస్తారు కదా. చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని ఎవరైనా తిడితే నువ్వే అది ఎదురుదాడి చేస్తారు కదా. అలాగే వీళ్ళు కూడా అంతే, మద్యం కుంభకోణంలో దొరికిపోయారు, ఆధారాలు కూడా పక్కాగా ఉన్నాయి. దాని నుంచి తప్పించుకోవడానికి, డైవర్ట్ చేయడానికి సొంత పత్రిక ఉంది కదా. సొంత పత్రిక జనోద్ధరణకో రాష్ట్రోద్ధరణకో పెట్ల, వీళ్ళ భజనలకు, వీళ్ళ వాదనలకు, వీళ్ళ పనికిమాలిన రాతలకు పెట్టుకున్నారు. ఇదిగో ఈరోజు రాశారనమాట. సిట్టేమో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల మీద విచారణ చేస్తుంటే అసలు చంద్రబాబు అక్రమాలు చేశాడని 2014-19 మధ్య జరిగినవి రాస్తున్నారు ఈ పనికిమాలిలో. మరి 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎందుకని మద్యం స్కామ్ని బయటకు తీసుకురాలేదు? ఎంఆర్పీ రేట్లు పెరిగాయంటే ఒప్పుకోవచ్చు, బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఒప్పుకోవచ్చు, దాని నుంచి ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్తున్నాయంటే ఒప్పుకోవచ్చు, అక్కడి వరకు జరుగుతుందంటే ఒప్పుకోవచ్చు. ఇక మద్యం బ్రాండ్ల దగ్గర కమిషన్లు తీసుకున్నారంటే ఒప్పుకోవచ్చు, అది సాధారణంగా మద్యంలో జరిగే అవినీతి. కానీ వైసీపీ వాళ్ళు అంతకు మించి చేశారు. అరే మీరు మాకు కమిషన్లు ఇవ్వడం కాదు, వాటాలే ఇవ్వండిరా అని.
కమిషన్ అయితే 15% 20% ఉంటుంది. వాటా అనుకోండి బిజినెస్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వైసీపీ హయాంలో జరిగింది అదే. తొడగొట్టి తోక ముడిచారు, సవాల్ విసిరి పరారు, గోశాలకు రావాలంటూ సవాల్ చేసి పోలీసులతో అడ్డుకున్న కూటమి నేతలు. తిరుపతిలో అర్ధరాత్రి హైడ్రామా, భూమన నివాసం చుట్టూ పోలీసులు. మంది మార్బలంతో వెళ్తే ఎలా ఒప్పుకుంటారు బాసు? ఇంతమంది కార్యకర్తలు అవసరమా? నాయకులు కదా ఉండాలి, మరి అంతమంది కార్యకర్తలు ఉంటే ఎలా? అందుకే పోలీసులు అడ్డుకున్నారు. ఇక మొత్తానికి 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు 191 గోవులు మరణించాయని టీటీడీ నుంచి ఆ గోశాల అధికారులు నిన్న అధికారికంగా ఒక షీట్ రిలీజ్ చేశారు. 191 గోవులు మరణించాయంట ఏడాదిలో. గోవుల్ని సంరక్షించలేకపోతున్నారనమాట. అసెంబ్లీ, ఎల్ఎన్టీకి, హైకోర్టు, ఎన్సీసీకి 2 టెండర్లను అధిక ధరలకు ఆమోదించిన సిఆర్డీఏ. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్. రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే 67.74 కోట్లు ఆదా. అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ టెండర్ను అధిక ధరలతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హైకోర్టు భవన నిర్మాణానికి గాను 752 కోట్ల 6,25,211 కాంట్రాక్ట్ విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. 4.52% యాక్సెస్కు అంటే 786 కోట్ల 5,57,470 రూపాయలకు ఎన్సీసీ కోట్ చేసి వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇట్లా ఇస్తారండి. అస్మదీయులకు ఇవ్వకపోతే ఎలా? 100 కోట్ల వ్యవహారాలు. ఇక కిడ్నాప్లు, బెదిరింపులు. రెడ్ బుక్ సాక్షిగా సిట్ బృందం బరితెగింపు. కొడుకు అబద్ధపు సాక్ష్యం కోసం తండ్రి కిడ్నాప్. అర్ధరాత్రి తిరుపతిలో ఇంటిపై దాడి చేసి అరాచకం. హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు. మరో చోట కుమారుడిని వేధించేందుకు తండ్రికి నోటీసులు. న్యాయవాదిని బయటే ఉంచి ఒంటరిగా 8 గంటల పాటు విచారణ. తాము చెప్పినట్టు వినకపోతే మరిన్ని కేసులు పెడతామని హెచ్చరిక. ఓకే. వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోము. మే 5వ తేదీ దాకా సెంట్రల్ వక్ఫ్ బోర్డులు, మండలిలో నియామకాలు చేపట్టము. సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రం. మధ్యంతర స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థులను తిరస్కరించిన కోర్టు. వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదన్న ధర్మాసనం. పిటిషన్లపై స్పందన తెలిపేందుకు కేంద్రానికి 7 రోజులు గడువు ఇచ్చిన కోర్టు. వాదన వినకుండా సెక్షన్ల నిలుపుదల యోచన సబబు కాదన్న కేంద్రం. సో మొత్తానికి వక్ఫ్ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కీలక దశలో ఉంది. వయా మీడియాగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మేము మళ్ళీ చెప్పే వరకు, మళ్ళీ విచారణ జరిగే వరకు మీరు ఎటువంటి మార్పులు చేయొద్దు, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించొద్దు, అలాగే ఏ భూమిని కూడా డీనోటిఫై చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూ కేంద్రానికి 7 రోజులు గడువు ఇచ్చింది. మీ వాదనను వినిపించండి అని. తగిన అల్ట్రాటెక్, ఆగిన అల్ట్రాటెక్. మొన్న అదాని, నేడు అల్ట్రాటెక్, రేపు ఏ పరిశ్రమ? మరి అవినీతి దాహం బరితెగించారు ఎమ్మెల్యేలు. ఇందులో ఈ కథనంలో మనం ఖండించడానికి ఏమీ లేదు. చిలంకూరు ఐసీఎల్ అల్ట్రాటెక్ సున్నప్రాయ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదివర్గం. కాంట్రాక్ట్ కోసం బరితెగింపులు, స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు. కలెక్టర్కు యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు. నిన్న ఈనాడులో రాశారు, ఈరోజు సాక్షిలో రాశారు. యాక్చువల్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి మీద నిన్న ఈనాడులోనే పెద్ద వార్త వచ్చింది, చూసే ఉంటారు. మన ఛానల్లో కూడా వీడియో వచ్చింది, చూసే ఉంటారు. సో ఇప్పుడు సాక్షిలో లేట్గా రాశారనమాట. సాక్షిలో చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే, కూటమి ఎమ్మెల్యేలతో సాక్షి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు రాయట్లా. ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాసిన తర్వాత సాక్షిలో రాస్తున్నారు. జగన్ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్. అవును, నాయకులకు సెల్యూట్ కొడుతూ, హంతకులకు సెల్యూట్ కొడుతూ చేశారు. ఇప్పుడు ఆయన ఎవరు, ఎమ్మెల్సీ ఆనందబాబు గారు ఒక దళితుడిని హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పుట్టినరోజుకి పోలీసులు అందరూ వెళ్ళి సెల్యూట్ కొట్టారు. అలా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. మరి దాన్నే అత్యుత్తమ పోలీసింగ్ అంటే ఇంకేమంటారు? రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు. ఇందాక చెప్పుకున్నాంలే. జేఈ మెయిన్ ఫలితాలపై గందరగోళం. అర్ధరాత్రి దాటిన వెలువడిన ఫలితాలు. దాచేపల్లి పోలీస్ స్టేషన్కి సంఖ్యలు. ఖైదీలకు వేయాల్సిన బేరీడీలను పోలీస్ స్టేషన్కి వేశారంట. మహిళను చూడకుండా లాఠీలతో కొట్టారు. ఒక భూమి విషయంలో అబద్ధాలు చెప్పాలంటూ తనను తిరుచానూరు పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్లిన పోలీసులు లాఠీలతో కొల్లబడిచారని ఓ మహిళ విలపించింది. మొత్తం మద్యం స్కామ్ అంతా రాశారండి. సొంత పత్రిక ఉంటే ఎంతైనా బెనిఫిట్లు చూసారా? పిచ్చి పిచ్చి వార్తలన్నీ మొత్తం రాసేయచ్చు. డబ్బులున్నాయి, పత్రిక ఉంది, మన ఇష్టం నడిపించేయడమే. హైకోర్టు ఆన్లైన్ విచారణలో అపరిచితులు. పెద్దగా అరుస్తూ కోర్టు విధులకు ఆటంకం. అనధికారికంగా లాగిన్ అయిన పోయినాం, చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించిన హైకోర్టు. సరే, సాక్షి పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతి చూస్తే ఇది అయిపోయింది. ఇది చెప్పుకున్నాం.
రామ్మోహన్ నాయుడుకి అవార్డు చెప్పుకున్నాం. ఎంత దూరం వెళ్తే అంతే టోల్ ఛార్జ్. మే 1వ తేదీ నుంచి GNSS ఆధారిత విధానం, ఫాస్టాగ్ లేకుండా టోల్ వసూలు. తొలుత వాణిజ్య వాహనాలకు. అరే నాయన త్వరగా తీసురంటారు బాబు. టోల్ గేట్లకు సంబంధించి వార్తలు చదువుతున్నామే తప్ప త్వరగా రావట్లే. నెలకు వచ్చేసరికి 5,000 టోల్ గేట్లకు అయిపోతుంది నాకైతే. నెలకి 5,000కు పైగా టోల్ గేట్లకు ఖర్చు అవుతుంది నాకు. రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు టెండర్ల ఖరారు 617 కోట్లతో ఇందాక చెప్పుకున్నాం కదా, అదే అది. గోశాలపై గోల, అది కూడా ఓకే. మిథున్ రెడ్డికి మరో నోటీసు, రేపు రావాలని సిట్ పిలుపు. విచారణకు సాయిరెడ్డి గైర్హాజరు, నేడు వస్తానని సమాచారం. అజ్ఞాతంలోనే రాజకేశ్వరరెడ్డి సిట్ ముందుకు ఆయన తండ్రి. కొడుకు గురించి ఏమడిగినా తెలియదన్న ఉపేందర్ రెడ్డి. నేడు మరోసారి విచారణ. ముడుపులు ఇచ్చిన మద్యం వ్యాపారులను నేడు రేపు ప్రశ్నించడం అధికారులు. మొత్తానికి సిట్ విచారణ చాలా కీలక దశలో ఉంది, పీక్స్కి వెళ్ళింది. పెద్ద తలకాయలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని సాక్షిలో ఆ కవరింగ్ వార్త రాశారనమాట. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు, వాటి విలువ 793 కోట్లు ఇందాక చెప్పుకున్నాంలే. సుప్రీంకోర్టు అనుక్షేపంలో చెప్పుకున్నాము. తర్వాత మత మార్పిడిలో విషాదం, బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి 2 మృతి, మరో 3 కాపాడిన స్థానికులు. బాపట్ల జిల్లా పెనమూడులో ఘటన. అబ్బా, మత మార్పిడి చేసుకుంటూ బాప్టిజం తీసుకుంటూ నదిలో స్నానం చేస్తారు కదా, అప్పుడు 2 మునిగి కొట్టుకుపోయారంట, మరో 3 స్థానికులు కాపాడారంట. ఏంటో ఈ విశ్వాసాలు ఇవన్నీ. నకిలీ నిగ్గుతేలాలి, బోరుగడ్డ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం. బెయిల్ పిటిషన్పై విచారణకు నిరాకరణ. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్తో డాక్టర్ వాంగ్మూలం నమోదు చేయించాలని పీడీజేకి ఆదేశం. సో ఆయన నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ పెట్టి తమ తల్లికి అనారోగ్యం ఉందని చెప్పి బోరుగడ్డ అనిల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పొందాడు కదా, సో దాని మీద విచారణ చేయించడానికి హైకోర్టు కొంచెం సీరియస్గానే ఉందన్నమాట, అది రాశారు. తర్వాత ఖజానా కిక్కు, 2024-25లో 28,842 కోట్లు మద్యం రాబడి, ఏడాదిలో 14% వృద్ధి. గత ఏడాది కంటే 3,760 కోట్లు ఎక్కువ. 2023-24లో ఆదాయం 25,082 కోట్లు అంట. సో వైసీపీ హయాంలో వచ్చిన ఆదాయం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఆదాయం బాగా పెరిగిందంట. 3,376 కోట్ల వరకు పెరిగిందంటండి. సో మద్యం ఆదాయం పెరిగింది అంటే తాగే జనం పెరిగారు, అమ్మకాలు పెరిగాయి. అది 10 రోజుల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడు. మే నెలలో పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. 4-5 రాష్ట్రాల్లో గవర్నర్ నియామకాలపై చర్చలు. సంఘ్ మార్గదర్శకంలో భారీ మార్పులు. సో బీజేపీ జాతీయ అధ్యక్షుడితో సహా దాదాపుగా ఒక 10 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించాల్సి ఉంది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కొత్త అధ్యక్షులు వస్తారు. ఈవెన్ జాతీయ అధ్యక్షుడు కూడా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మే నెలలో, మే నెల ఆఖరికల్లా కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు బీజేపీలో. తర్వాత మత మార్పిడిలో విషాదం ఓకే. హైకోర్టు, అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలకు టెండర్లు ఖరారు. జీవిత ఖైదీలకు శుభవార్త, సత్ప్రవర్తన కలిగిన వారి విడుదలకు ఉత్తర్వులు జారీ. అర్హుల పేర్లు పంపాలని జైలు డీజీకి హోంశాఖ ఆదేశం. ఒకే కాన్పులో 3 బిడ్డలంట హిందూపురంలో. ఓకే, ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభకు వెళ్తే, రాష్ట్రపతికి ఆదేశాల బోర్డులో మార్పులు వద్దు. 1.5 కోటి మందికి ఉపాధి బాట. విద్యార్హతల ఆధారంగా విభజన, నచ్చిన రంగంలో నైపుణ్య శిక్షణ. రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర ప్రణాళిక, ముగిసిన ఇంటింటి సర్వే. 2.67 కోట్ల మంది వివరాల సేకరణ. 1.5 కోటి మందికి పని లేనట్టు గుర్తింపు. ఏదో ఒక పని చేస్తూ ఉపాధి పొందుతున్న 52 లక్షల మంది యువత. ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం. సో రాష్ట్రంలో సుమారుగా 2,67 మంది వివరాలు సేకరిస్తే అందులో 1.5 కోటి మంది ఖాళీగా ఉంటున్నారంట, ఏ పని లేకుండా. తలదించుకోవాల్సిన అంశం ఇది. 2,67 లక్షల మందికి సర్వే చేశారు, అందులో 1.5 కోటి మంది ఏ పని లేకుండా ఉన్నారు. ఒక 52 లక్షల మంది ఏదో దొరికిన పని చేసుకుంటున్నారు. అసలు 1.5 కోటి మంది కూడా ఏదో దొరికిన పని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆ మైండ్ని ఖాళీగా ఉంచడం? మైండ్లో చాలా ఆలోచనలు ఉంటాయి, ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. డబ్బులకు సంబంధం లేనివే చాలా బిజినెస్లు ఉంటాయి. ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా, కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా. స్థానిక సంస్థలకు చేయూతనివ్వండి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్కు స్థానిక సంస్థల ప్రతినిధులు విజ్ఞప్తి. వాణిజ్య పారిశ్రామికవేత్తల భేటీ. తిరుపతి జిల్లాలో ఫైనాన్స్ కమిషన్ పర్యటన. సో ఆర్థిక సంఘం నిన్నగాక మొన్న వచ్చారు, రాష్ట్రంలో వాళ్ళు వివిధ ప్రాంతాలు కూడా తిరుగుతున్నారనమాట. సో స్థానిక సంస్థలకు చేయూతనివ్వమని అక్కడ అధికారులు అడిగారు, అధికారులు అండ్ ప్రతినిధులు. వర్గీకరణపై రాజముద్ర. జిల్లాలపై ఫోకస్. ప్రభుత్వ నిర్దేశిత ప్రణాళికల అమలుకు ప్రత్యేక అధికారులు. 5 జోన్లకు స్పెషల్ సిఎస్ స్థాయి ఉన్నతాధికారులు.
జిల్లా ఇన్ఛార్జీలుగా సీనియర్ అధికారులు మరింత పారదర్శకంగా ప్రతిష్టాత్మక పథకాల అమలు. ఒకరోజు పల్లెనిద్ర జోన్లలో నెలవారీ, జిల్లాల్లో 15 రోజులకు ఒకసారి సమీక్షలు, అక్కడికక్కడే ప్రజా సమస్యల పరిష్కారం, మార్గదర్శకాలు జారీ. డబ్బులు ఎక్కడున్నాయి? పల్లెనిద్ర చేస్తారు. ఆ పల్లెలో ఒక 10 లక్షలు 15 లక్షలు పని అవసరం అవుద్ది. డబ్బులు ఉన్నాయా ఇవ్వడానికి? ఏదో ఇదంతా షో. కాకపోతే కొల్లేరు గుల్ల తవ్వకాలతో ఆక్రమణలు. 50 ఎకరాల్లో అక్రమ చెరువు తవ్వకం, 6 జేసీబీలు 12 ట్రాక్టర్లు బిజీ, అనుమతులు లేకుండానే తవ్వకాలు. యాక్చువల్లీ కొల్లేరులో ఈ గవర్నమెంట్ వచ్చాక కాంటూరు సమస్య ఇంకా పరిష్కరించలేదు కదా. ఒకవైపు ఆక్రమణల చెర నుంచి కొల్లేరుకు విముక్తి ప్రసాదించాలని సుప్రీంకోర్టు తలపోస్తుంటే, ఇక్కడ ఆక్వా మాఫియా కొత్త ఎత్తుగడలతో కొత్త చెరువులను తవ్వే యజ్ఞం ప్రారంభించింది. సుమారు 20 ఏళ్ల కిందట ఆపరేషన్ కొల్లూరు తెప్పరిల్లిన లంక గ్రామాల్లో మళ్ళీ ఆక్రమణల పర్వానికి ఆక్వా మాఫియా తెరతీసింది. మరి గవర్నమెంట్ మారిందిగా, ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు, రాజ్యాంగేతర శక్తి ఎమ్మెల్యేలు ఉన్నారుగా, వాళ్ళకి దీని నుంచి డబ్బులు కావాలి, తప్పదు. టీచర్లకి ఇక యాప్ సోపాలు లేవు. అన్ని యాప్లు తొలగించిన కూటమి ప్రభుత్వం. లీప్ అనే యాప్ ఒక్కటే తగ్గనున్న ఒత్తిడి, పని భారం. సో ఇవన్నీ ఆంధ్రప్రభలో అంశాలు. ఆంధ్రప్రభను పక్కన పెట్టి ఈనాడులో ఓన్లీ నేషనల్ అంశాలకు వెళ్తే, చేష్టలుడిగిన జగత్కి చేతులు లేని చిన్నారి నిలదీత. ఫోటో ఆఫ్ ద ఇయర్గా పాలస్తీనా బాలుడి చిత్రం. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 2 చేతులు కోల్పోయిన పాలస్తీనా బాలుడు మహమ్మద్ అజ్జౌర్ చిత్రం వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్గా గురువారం ఎంపికైంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు 2 చేతులు కోల్పోయాడంట పాలస్తీనా బాలుడు. యుద్ధం మిగిల్చిన విషాదం ఇవన్నీ కూడా. సౌర వ్యవస్థ ఆవల జీవం, బలమైన ఆధారాన్ని గుర్తించిన కేంబ్రిడ్జ్ పరిశోధకులు. బాదంతో భారతీయులకు ఎంతో మేలు. బాదం అన్ని జాతుల వారికి మంచిదైనా భారతీయులకు ఇంకా ఎక్కువ మంచిదని ఫోర్టిస్ ఆసుపత్రి మధుమేహ, స్థూలకాయ, కొలెస్ట్రాల్ నియంత్రణ కేంద్రం చైర్మన్ చెప్పారు. బాదం పప్పు తింటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతుంది. మధుమేహం వచ్చే లక్షణాలు ఉన్నవారు కూడా రోజు బాదం తింటే జీవక్రియ మెరుగై పరగడుపున చక్కెర స్థాయి, H1 తగ్గిపోతాయంట. ఇక మ్యారెట్లో భర్తకు ప్రియుడి కాటు, గొంతును చంపేసి పక్కన పాము పెట్టి డ్రామా. భర్తను చంపేసి, ప్రియుడితో కలిపి భర్తను చంపేసి అతను పాము కాటుతో చనిపోయాడని చెప్పి నమ్మించడానికి అతను పక్కన ఒక పాము పెట్టి 10 కాట్లు వేయించారంట. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను పాము కాటు వలన చనిపోలేదు, గొంతు నలగడం వల్ల చనిపోయాడని రిపోర్ట్ రావడంతో ఆ భార్యను ప్రియుడు దొరికిపోయారు. చాలా ఎటువైపు వెళ్తున్నామండి బాబు మనం. టైం. ప్రభావశీలుల జాబితాలో ట్రంప్, మస్క్. భారతీయులకు దక్కని చోటు. అంటే అంత పిచ్చి నిర్ణయాలు ఇండియన్స్ తీసుకోలేరుగా, అందుకే చోటు దక్కదు. నిష్కలంక ఉపాధ్యాయులు ప్రస్తుతానికి విధుల్లో కొనసాగవచ్చు. వచ్చే మార్చి నాటికి నక్సలిజం అంతం. సిఆర్పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాల పేరిట్లో అమిత్ షా పునరుద్ఘాటన. ఎన్నిసార్లు చెప్తారు మాస్టరు? 1991లో హోంమంత్రి కావాలనుకున్న శేషన్. ఓకే. రోడ్డు ప్రమాద బాధితుల సాయానికి నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. రోడ్డు ప్రమాదాల్లో అంతకంతకు పెరిగిపోతున్న ధర్మలా ప్రమాదానికి గురైన వారికి సత్వరం సాయం అందించే వ్యవస్థల్ని, నియమ నిబంధనల్ని రూపొందించాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించిందంట. భారతీయ విద్యార్థులకు సాయం. ఓకే. రాయలసీమ పారిశ్రామికీకరణకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఎంఎస్ఎంఈ నిధుల మంజూరుకు చొరవ చూపండి. 16వ ఆర్థిక సంఘానికి పారిశ్రామికవేత్తలు విలువ. ఓకే. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగుస్తున్నవచ్చు. దళిత యువకుని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో కదలిక. వాదనల్లో సహకరించేందుకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ళ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సో ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఆ దళిత యువకుడు మరణం, ఆ హత్య కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన సహకారం అందించి ఆ కేసును త్వరగా నిజానిజాలు తేరుస్తారంట. తర్వాత ఫోక్సో కేసులో 20 ఏళ్ళ వారే ఎక్కువే. ప్రేమ పేరుతో యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మహిళా రక్షణ కలసకట్టుగా ప్రారంభోత్సవంలో హోంమంత్రి అనిత. ఇక జనసేనలోకి విశాఖ వైకాపా కార్పొరేటర్లు మంత్రి నాదెళ్ల సమక్షంలో చేరిక. సో విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం దక్కించుకోవడం దాదాపుగా లాంఛనమే. ఆల్మోస్ట్ చాలామంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా 2 కార్పొరేటర్లు జాయిన్ అయ్యారనమాట. బాగుందండి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వాయిపేట మారుమూల అటవీ ప్రాంతం. అక్కడ ఆదివాసీలు శతాబ్దాలుగా మహంకాళి ఆరాధకులు. ఇటీవల అణువణువు కలపతో అద్భుతంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి తమ భక్తిని చాటుకున్నారంట. బాగుంది కదా. ప్యూర్లీ కలపతో కట్టారంటండి ఆలయాన్ని. చాలా బాగుంది.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో వాయిపేట్ మారుమూల అటవీ ప్రాంతంలో కట్టారంట ఇది. సో ఇవండి 4 పత్రికల్లో కూడా వార్తాంశాలు. సో నెక్స్ట్ ఇంకా విలువైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.